హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా వెడ్డింగ్ యానివర్సరీ మినీ వ్లాగ్ అనమాట. 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 13 ఇయర్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు మా వారు ఇంకా లేవలేరు, పడుకుండిపోయారు. ఆల్మోస్ట్ టైం అయితే 8:30 అవుతుంది. సో వాళ్ళు లేచే వరకంటే నేను టిఫిన్ రెడీ చేసి పెడితే వాళ్ళు ఇవ్వగానే ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ అయితే తినేస్తారు. సమ్మర్ కదా, మార్నింగ్ మాకు 6:30, 7 కాగానే మా కిచెన్లోకి ఫుల్ ఎండ అయితే వచ్చేస్తుంది. సో మార్నింగే తొందరగా వంట అయితే చేసుకోవాలనుకుంటున్నాను. వేడికి అసలుకి కిచెన్లో ఎక్కువసేపు ఉండలేము వంట చేసుకుంటూ. సో ఆల్మోస్ట్ 6:30, 7 o'clockకే మా కిచెన్లోకి అయితే ఎండ ఇట్లా వెలుతురు ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడైతే టిఫిన్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ మా హస్బెండ్ లేచాడు, ఫ్రెష్ అప్ అయి వచ్చి టిఫిన్ అడగగానే నేను టిఫిన్ అయితే తీసుకెళ్తున్నాను. మా హస్బెండ్ లేవగానే ఫస్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. తను వర్క్ చేసుకుంటూ టిఫిన్ అయితే తినేస్తున్నాడు. ఆ రోజు మార్నింగ్ మా రిలేటివ్స్లో మ్యారేజ్ ఉండే, ఆ మ్యారేజ్కి మా ఫ్యామిలీ అందరం అటెండ్ అయ్యాము. సో ఆ రోజు మా అత్తయ్య మావయ్య కూడా వచ్చారు ఇంటికి. వాళ్ళు రాగానే వాళ్ళు రెడీ అయిపోయి కూర్చున్న తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఎవ్రీ మ్యారేజ్ డేకి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. సో ఈ ఇయర్ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. సో నైట్ అయితే డిన్నర్కి ప్లాన్ చేసుకున్నాము. డిన్నర్కి నైట్ బయటకు వెళ్దాం అనేసి. సో మా కిడ్స్ని మా అత్తయ్య వాళ్ళందరినీ అడిగితే వాళ్ళందరూ బార్బిక్యూకే వెళ్దామని చెప్పేసి అన్నారు. కాబట్టి సో మేము బార్బిక్యూకి ముందుగానే బుక్ చేసుకున్నాము టేబుల్స్. సో ఆ రోజు మాకు కొంచెం ఆఫర్స్ ఉండే అనమాట. వీకెండ్ కాబట్టి కొన్ని ఆఫర్స్ ఉండే. సో ఆఫర్స్లో మేము కొన్ని చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాము. టేబుల్స్ అయితే బుక్ చేసుకున్నాము 7:30 కల్లా. సో మేము 6:30 కల్లా అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్యామిలీ అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. 6:30 కల్లా స్టార్ట్ అయ్యాము. సో చాలా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ లేకుంటే 15 మినిట్స్లో అయితే వెళ్ళే వాళ్ళము. ట్రాఫిక్తో మాకు 45 మినిట్స్ వరకు అయితే టైం పట్టింది. ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కార్ పార్కింగ్ కోసం ప్లేస్ చూసుకొని కార్ అయితే పార్కింగ్ చేశాము. సో ఆ రోజు మార్నింగ్ నుండే అయితే కొంచెం మంచి ప్లానింగే ఉండే, అలా బయటకు వెళ్దాం అందరం ఫ్యామిలీతో అనేసి అనుకున్నాం. కానీ ఆ రోజు మా రిలేటివ్స్లో మ్యారేజ్ ఉండే కాబట్టి కొంచెం కుదరలేదు. సో ఆఫ్టర్నూన్ అంటే చాలా ఎండలు ఉన్నాయి. సో ఎండలలో అందరిని ఇబ్బంది ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఇక ఆఫ్టర్నూన్ టైం అంతా మంచిగా రెస్ట్ తీసుకొని అలా ఈవినింగ్ అలా అయితే డిన్నర్కి ఇలా ప్లాన్ చేసుకున్నాము సింపుల్గా. ఇక్కడ మా అత్తయ్య మావయ్య కూడా మంచిగా అలవాటు అయిపోయింది. కెమెరా వీడియో షూట్ చేస్తున్నాం అనగానే హాయ్ చెప్పడం. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా కెమెరా స్టార్ట్ చేయగానే వాళ్ళు హాయ్ చెప్తూ ఉంటే. మా అత్తయ్య అయితే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా కుక్ చేస్తారు. సో ఎప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను అనుకుంటాను అత్తయ్యతో ఒక వీడియో చేద్దాము ఏదైనా ఒక మంచి రెసిపీ నాన్ వెజ్ది చేపిస్తాను అనేసి అనుకుంటాను. కానీ అస్సలు టైం కుదరట్లేదు. సో ఈసారి అయితే ఖచ్చితంగా మా అత్తయ్యతోనైతే ఒక నాన్ వెజ్ రెసిపీ అయితే వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను.
ఇలా ఫ్యామిలీస్తో వస్తే మాత్రం ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు. నేను అయితే మా అత్తయ్య మావయ్యకు ఇంట్లో ఉన్నప్పుడే చెప్పాను. సో అక్కడ ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలి, సో అన్నీ కవర్ చేయాలి, అన్ని వెరైటీస్ కూడా మీరు తినాలి అని చెప్పాను. చెప్తే ఓకే అన్నీ కవర్ చేస్తాము, తింటామని చెప్పారు. సో నేను ఏదో అనుకున్నాను నార్మల్గా, కానీ అక్కడికి వచ్చాక అర్థమైంది మాకంటే ఎక్కువ వాళ్ళే అన్నీ కవర్ చేశారు అని. ఎప్పుడైనా సరే మా అత్తయ్య మామయ్య వాళ్ళని ఇలా బయట తీసుకెళ్దాం అనుకుంటే మాకు ఓపిక లేదు అనేసి చెప్తూ ఉంటారు. బట్ ఈసారి కూడా అలానే చెప్తారేమో అనుకున్నాం, కానీ సో వాళ్ళు అసలుకి ఏం అనలేరు. మ్యారేజ్ డే కాబట్టి సో వాళ్ళు కూడా ఓకే చెప్పారు డిన్నర్కి అలా బయటకు వెళ్దామంటే. ఇక్కడ మా పెద్ద బాబు అయితే వాళ్ళ నానమ్మకు చెప్తున్నాడు, నానమ్మ ఇలా తీసుకొని స్పూన్తో ఇలా అనుకొని తినాలి అని చెప్పి చూపించాడు. సో చూపించిన వెంటనే మా అత్తమ్మకి అర్థమైపోయింది సో ఇలా తినాలి అనేసి. నెక్స్ట్ టైం నుంచి మా అత్తయ్యనే తనకు నచ్చిన ఫుడ్ అయితే తీసుకొని తినడం అయితే స్టార్ట్ చేసింది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. మా ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎస్పెషల్లీ మా పిల్లలు. సో మా పిల్లలకు నచ్చిన ఫుడ్ వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళే తినడం అయితే స్టార్ట్ చేశారు. ఎట్లుంది మా బాబుని అడుగుతున్న బాబు 10/10 మార్క్స్ కూడా ఇచ్చేసారు. చాలా బాగుంది ఏంటి ఇక్కడ మా అత్తయ్య అయితే తినడం అయిపోయింది. సో నాకు చాలు, నేను తినలేను, నేనైతే రైస్ తింటా అనేసి అడిగింది. సరే అని చెప్పేసి ఇక రైస్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, నీకు ఏ బిర్యానీ కావాలి చెప్పు అని అడిగితే చికెన్ బిర్యానీ కావాలి అని అన్నది. బట్ నేనైతే ఇక్కడ మా అత్తయ్యకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పులావ్ అన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకెళ్ళి చూపించాను. ఇవన్నీ టేస్ట్ చేయత్తమ్మా బాగుంటాయి, అంతా ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకొచ్చాను, తిను అని చెప్పేసి నేను తీసుకెళ్తూ ఇచ్చాను. ఫస్ట్లో స్టార్టింగ్లోనైతే ఇవన్నీ ఎందుకు, నార్మల్గా కొంచెమే రైస్ కావాలని అడిగింది, కానీ ఇక నేను చెప్పాను ఇవన్నీ టేస్ట్ చేయత్తమ్మా బాగుంటుంది అని చెప్తే సో నా కోసం అన్నీ టేస్ట్ చేసేసింది. మా కిడ్స్తో కూడా నాకు అంత పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించలేదు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళు వేసుకోవడం, వాళ్ళే తినడం. సో వాళ్ళకు కొంచెం అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ మేము ఒక 3-4 టైమ్స్ వచ్చాం కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళే సెలెక్ట్ చేసుకొని తినడం అయితే తిన్నారు. నాకు అంతేమీ ఇబ్బంది అనిపించలేదు. వాళ్ళకు తినిపించడము, వాళ్ళని సైలెంట్గా కంట్రోల్గా ఉంచడం అలా అయితే ఏం లేదు. ఈసారి అయితే నార్మల్గా బాగానే ఉన్నారు. మోస్ట్లీ బాగా ఎంజాయ్ చేశారంటే కిడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయాక లాస్ట్ అయితే ఐస్ క్రీమ్స్తో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మా బాబుకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే తీసుకొచ్చుకున్నాడు. మా చిన్న బాబుకేమో కుల్ఫీ అంటే చాలా ఇష్టం. వాడు కుల్ఫీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కుల్ఫీలు ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ తీసుకున్నాడు. ఇక్కడ నేను మా అత్తయ్య మామయ్య వాళ్ళకి ఇవన్నీ టేస్ట్ చేయించాలనేసి ఇవన్నీ తీసుకెళ్తూ ఉన్నాను. అంటే స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉన్న ఫుడ్డే నేను సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళ కోసము. సో వీటిలోనైతే కొంచెం స్వీట్నెస్ అయితే తక్కువ ఉంది, నేను టేస్ట్ చేశాను. కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంది, వాళ్ళు తినగలుగుతారు అని చెప్పేసి వాళ్ళ కోసం స్పెషల్గా తీసుకెళ్ళాను. ఇక్కడ కేక్స్ కూడా తినేసాడు మా బాబు. అన్నీ తిన్నాడు కానీ ఒక రైస్ తప్ప అన్ని ఐటమ్స్ తినేసాడు మా బాబు. లాస్ట్కి నేను పానీపూరి తింటాను మమ్మీ, నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అంటే సో పానీపూరి కూడా తినేసాడు. కానీ కొంచెం స్పైసీగా ఉందంట పానీపూరి. ఒక 2నే తిన్నాడు, ఎక్కువ కూడా తినలేడు.
స్వీట్స్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. స్వీట్స్లో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ నేనైతే టేస్ట్ చేసేసాను. సో ఇక్కడ మా అత్తయ్య మావయ్య వాళ్ళకు పాయసం అయితే తీసుకెళ్తున్నాను. టేస్ట్ చేయండి అత్తమ్మ బాగుంటుందని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చాను. వాళ్ళు టేస్ట్ చేశాక చెప్పారు చాలా బాగుంది పాయసం అనేసి. For me also take 3. లాస్ట్లో ఏంటి స్పెషల్ అనగానే మ్యారేజ్ డే అని చెప్పగానే కేక్ తీసుకొచ్చి మంచిగా ఏది ఎక్కువ తిన్నావు? అవే రొయ్యలు రొయ్యలు ఫ్రాన్స్ పాసం ఏంటిది మళ్ళీ చెప్పింది. మామయ్య ఏం తిన్నావు ఎక్కువ నువ్వు? ఎక్కువనా? మటన్ చికెన్ అన్ని ఆల్రెడీ అదే చికెన్ తక్కువ కానీ మటన్ ఫిష్ ఎక్కువ. ఇది రొయ్యలు అవి మటన్ కూడా తిన్నారు. మటన్ కూడా ఎట్లా అనిపించింది మామయ్య నీకు? మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం తిన్నావు కదా, అన్ని కవర్ చేసినావు కదా? అన్ని కవర్ చేసినాను. అన్ని కవర్ అను. అన్ని మంచిది. Super. Everything is fine. విహాన్ నువ్వు ఎక్కువ ఏం తిన్నావు నువ్వు? చపాతీ తిన్నాడు. రోటీ ఎక్కువ. రోటీ ఎక్కువ. రోటీ ఎక్కువ. ఇప్పుడు నువ్వు mostly chicken. చికెన్. రోటీ అంటే It's so awesome and excellent.